అత్యవసర సమయంలో డబ్బు కావాల్సి వచ్చినప్పుడు బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం లేదా అమ్మడం చేస్తుంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆర్థిక అవసరాల కోసం కొంతమంది బంగారాన్ని విక్రయించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే అమ్మే ముందు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. రుణ విలువ బంగారం ధరలపై ఆధారపడి ఉంటుంది. ఇది మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారవచ్చు. బంగారం అనేది గ్లోబల్ లేదా స్థానిక కారకాలచే ప్రభావితమయ్యే వస్తువు. కాబట్టి ఆ సమయంలో బంగారం ధరను బట్టి రుణ మొత్తం మారవచ్చు. మీ గోల్డ్ లోన్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి మీరు బంగారం ధరలను ట్రాక్ చేయాలి. విక్రయించే ముందు బంగారం బరువు, క్యారెట్లను తెలుసుకోండి. కొనుగోలు చేసినప్పుడు ఇచ్చే రసీదులను భద్రపరచుకోవడం మంచిది. ఇలాంటి సమయంలో ఉపయోగపడతాయి. రసీదులు లేకపోయినా ప్రస్తుతం ఉన్న బరువు, స్వచ్ఛతను పరీక్షించి రసీదు తీసుకోండి. ఒకే దుకాణంలో కాకుండా 4-5 షాపులకు వెళ్లి కొటేషన్ తీసుకోండి. బంగారం ధరను నిర్ణయించేందుకు స్టాండర్డ్ విధానాలు లేవు. అందువల్ల వేరువేరు దుకాణాలలో కొటేషన్ తీసుకోమని చెబుతున్నారు నిపుణులు. అమ్మాలనుకుంటున్న బంగారం స్వచ్ఛత గురించి మీకు ఖచ్చితంగా తెలియకపోతే క్యారెట్ మీటర్ అందుబాటులో ఉన్న 1 కంటే ఎక్కువ షాపుల వద్ద స్వచ్ఛతను పరీక్షించండి. బంగారు నగలపై ఉండే హాల్ మార్కింగ్ గుర్తు దాని స్వచ్ఛతను తెలియజేస్తుంది. కొనుగోలుదారులు అటువంటి ఆభరణాలను కొనేందుకు ఆసక్తి చూపుతారు. ఆభరణాలు అమ్మాలన్నా, పాత నగలకు బదులుగా కొత్తవి తీసుకోవాలన్నా గతంలో ఆ ఆభరణాలను కొనుగోలు చేసిన దుకాణాన్ని ఎంచుకోవడం మంచిది. కొన్ని దుకాణాలు వారి వద్ద కొనుగోలు చేసిన బంగారాన్ని తిరిగి కొనుగోలు చేస్తాయి. చిన్న చిన్న దుకాణాలు తెలియని వారు మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందువల్ల నమ్మకమైన దుకాణాల వద్ద కానీ, బ్రాండ్ షాపులకు కానీ వెళ్లడం మంచిది. తుది ధర చెప్పే ముందు ఆభరణాల బరువులో నిర్ణీత శాతాన్ని వేస్టేజ్ కింద తగ్గిస్తారు. అందువల్ల విక్రయించే ముందు ఎంత శాతం వేస్టేజ్ రూపంలో పోతుందో తెలుసుకోవాలి. కొంతమంది నగల మొత్తం బరువులో 20% వరకు వేస్టేజ్ కింద తీసివేసి ఆ మొత్తాన్ని తగ్గించి ఇస్తారు. రాళ్లు ఉన్న ఆభరణాలకు ఎక్కువ వేస్టేజ్ లెక్కిస్తారు. ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు మీరు చెల్లించిన తయారీ రుసుములు విక్రయించేటప్పుడు తిరిగి రావు. కాబట్టి ఈ అంశాలు అన్నీ దృష్టిలో పెట్టుకుని బంగారంతో ఆర్థిక వ్యవహారాలు నడపడం మంచిది. అప్పుడే జీవన యుద్ధంలో ఓడిపోకుండా బయటపడతాం.